Hello students, welcome to the concept traditional programming approach versus machine learning approach. In the traditional programming approach, data and program, see the figure, data and program are given as input to the computer. This is the computer. And computer generates the output. This is the traditional programming approach. మనం చాలా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ చూస్తున్నాము. సి లాంగ్వేజ్ కానీ, మ్యాట్లాబ్ కానీ, జావా కానీ, డిఎస్ కానీ, ఎస్ ఆల్ దీస్ ఆర్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్. అంటే ఏం చేస్తాం, మనం ప్రోగ్రామ్ ఒకటి రాస్తాము, దానికి కావాల్సిన ఇన్పుట్ ఇచ్చేస్తాము, కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇట్ సింప్లీ జనరేట్స్ ద అవుట్పుట్. దట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. బట్ కమింగ్ టు ద మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్, హియర్ సీ ద ఇన్పుట్స్. Data and output are given to the computer. Data and output are given to the computer, and computer create a program. Okay, our computer create a model, and that model is nothing but program. Okay, ante ee data ni output ni base cheskoni ela program undunte or ela oka model undunte ఇలాంటి డేటాకి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, అలాంటి మోడల్ని కంప్యూటర్ క్రియేట్ చేసి పెడుతుంది. ఓకే, సో దట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అప్రోచ్. వాట్ ఈస్ ద మిషన్ హియర్? కంప్యూటర్ ఈస్ ద మిషన్. సో మిషన్ ఏం చేస్తుంది? డేటాని తీసుకుంటుంది, అవుట్పుట్ని తీసుకుంటుంది, డేటాని అవుట్పుట్ని తీసుకొని ఇట్ విల్ లెర్న్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. అండ్ ఆ లెర్న్ చేసిన ఆ పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో, ఆ లెర్న్ చేసేటప్పుడు దానికి ఐడెంటిఫై అయిపోయిన ప్యాటర్న్స్ ఏమైతే ఉన్నాయో, అనాలిసిస్ ఏదైతే ఉందో వాటన్నిటిని బేస్ చేసుకొని అది ఏం చేస్తుంది అని అంటే ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తుంది ఆర్ ఒక మోడల్ ని క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఎప్పుడన్నా ఈ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ అయిపోయాక మీరు కొత్త డేటా ఇచ్చేస్తే ఆ డేటాకి రిలేటెడ్ అవుట్పుట్ జనరేట్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అప్రోచ్. సో ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లోనేమో డేటా అండ్ ప్రోగ్రామ్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లోనేమో డేటా అండ్ అవుట్పుట్ వచ్చేస్తే మీకు ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ ని మీరు ఫర్దర్ గా అవుట్పుట్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ మెషిన్ లెర్నింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ మన ఎయిమ్ కోవిడ్ పాజిటివా నెగటివా అని ఐడెంటిఫై చేయాల్సింది మన ఎయిమ్ అనుకుందాం. అంటే ఒక చెస్ట్ ఎక్స్రేస్ ని తీసుకొని ఆ చెస్ట్ ఎక్స్రేలో కోవిడ్ పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా అని ఐడెంటిఫై చేయటం. దానికోసం ఏం చేయాలి? డేటా అండ్ అవుట్పుట్ మీరు తయారు చేసుకోవాలి. వాట్ ఈస్ ద డేటా? మెనీ ఎక్స్రేస్ అన్నమాట. సో మెనీ ఎక్స్రేస్ ఆఫ్ డిఫరెంట్ పేషెంట్స్. ఆ పేషెంట్స్ లో కొంతమందికి కోవిడ్ పాజిటివ్ ఉండుండొచ్చు, కోవిడ్ నెగటివ్ ఉండుండొచ్చు, అంటే కోవిడ్ లేకుండా ఉండుండొచ్చు. అలాంటి వాటిని అంటే ఒక్కొక్క ఇమేజ్ కి మీరు ఏం చేస్తారు, అది కోవిడ్ పాజిటివ్ ఇమేజా నెగటివ్ ఇమేజా అని లేబుల్ కూడా చేసి దానికి పేరు కూడా పెట్టేసి మీరు ఏం చేస్తారు, కంప్యూటర్కి ఇచ్చేస్తారు. అదేం చేయాలి? అవుట్పుట్ ఏంటి? ఈ కంప్యూటర్ చేయాల్సిన పని ఏంటి? దీని అవుట్పుట్ ఏం రావాలి? ఎస్, కోవిడ్ పాజిటివా నెగటివా, ఇవే అవుట్పుట్స్. మీకు ఇక్కడ రావాల్సిన అవుట్పుట్స్ పాజిటివా ఆర్ నెగటివ్. ఓకే, అంటే మీరు కంప్యూటర్కి ఏం చెప్తున్నారు? చాలా కోవిడ్ పాజిటివ్ అండ్ కోవిడ్ నెగిటివ్ ఉన్న, అంటే కోవిడ్ ఉన్న ఇమేజెస్, కోవిడ్ లేని చెస్ట్ ఎక్స్రే ఇమేజెస్ అన్ని డేటా లాగా మీరు కంప్యూటర్కి ఇస్తున్నారు. అండ్ అవుట్పుట్ కూడా మీరు ఏం కావాలని చెప్తున్నారు? మీరు ఇచ్చే ఇన్పుట్స్ లో మీకు అవుట్పుట్ లాగా కోవిడ్ పాజిటివా కోవిడ్ నెగిటివా అనేది మీకు అవుట్పుట్ రావాలని కూడా చెప్తున్నారు. ఓకేనా? సో మీరు పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ ఆర్ కోవిడ్ నెగిటివ్ అనేది అవుట్పుట్ రావాలని ఇండికేట్ చేస్తున్నారు కంప్యూటర్ కి. అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్న చాలా ఎక్స్రేస్ ని మీరు ఇన్పుట్ గా ఇచ్చేస్తున్నారు విత్ లేబుల్, అంటే వాటి నేమ్స్ తోటి సహా ఇచ్చేస్తున్నప్పుడు. సో కంప్యూటర్ ఏం చేస్తుంది? కోవిడ్ పాజిటివ్ ఉన్న ఎక్స్రేస్ అన్ని ఎలా ఉన్నాయి, కోవిడ్ నెగటివ్ ఉన్న ఎక్స్రేస్ అన్ని ఎలా ఉన్నాయి, వాటన్నిటిని అనాలిసిస్ చేసుకుంటుంది. వాటిలో ఉన్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసేసుకుని అది ఒక ప్రోగ్రామ్ ని ఆర్ అది ఒక మోడల్ ని తయారు చేసుకుని పెట్టుకుంటుంది. సో పెట్టుకున్న తర్వాత whenever you give a new image, it automatically identifies whether it is COVID positive or COVID negative. Okay, so that is machine learning approach. I think you understand. Now, what are the advantages? The advantages are, it is very simple. Okay, why it is simple? It is the general concept. మనకి ఎప్పుడు తెలిసిందే, సి ప్రోగ్రామింగ్
లేకపోతే మ్యాట్లాబ్ కానీ చాలా సింపుల్ కదా. డేటా అండ్ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ రాస్తూ దానిలో డేటా ఇచ్చేస్తే అవుట్పుట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ప్రిడక్టబుల్, మనకు తెలుసు అవుట్పుట్ ఏం కావాలో. అండ్ ఇట్ ఈస్ గుడ్ వెన్ రూల్స్ ఆర్ క్లియర్, అంటే ప్రోగ్రామ్ లో ఉన్న రూల్స్ అన్ని చాలా క్లియర్ గా ఉంటే చాలా బాగా అవుట్పుట్ వచ్చేస్తుంది. Then what are the limitations of this traditional programming approaches? Cannot handle complex problems. Complex problems కి ప్రోగ్రామ్ రాయడం అంటే కాంప్లెక్స్ గానే ఉంటుంది కదా, డిఫికల్ట్ గానే ఉంటుంది కదా. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ వల్ల అవ్వదు. ఫెయిల్స్ వెన్ రూల్స్ ఆర్ టూ మెనీ ఆర్ హార్డ్ టు రైట్. టూ మెనీ రూల్స్ ఉంటే ఓకే డెఫినెట్ గా ప్రోగ్రామ్ రాయడం కష్టం, ఆ టైంలో ఫెయిల్ అవుతుంది. నీడ్స్ కంటిన్యూస్ మాన్యువల్ అప్డేట్స్. ఎప్పుడు కూడా మాన్యువల్ అప్డేట్స్ అంటే మాన్యువల్ గా అంటే మనం చూస్తూ ఉండాలి ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉందా, అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుందా ఏంటి అనేది మాన్యువల్ చెకింగ్ ఇస్ very much needed in the traditional programming approach. Now we'll move to the machine learning approach. What are the advantages? Learns automatically. Yes, మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం డేటా అండ్ మనకేం అవుట్పుట్ కావాలి అని దానికి రిలేటెడ్ డేటా ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మిషన్ నేర్చేసుకుంటుంది అదంతా కూడా. దెన్ హ్యాండిల్స్ కాంప్లెక్స్ డేటా. ఆబ్వియస్ గా చాలా కాంప్లెక్స్ డేటా, ఎంత పెద్ద డేటా అయినా సరే మీరు మిషన్ లెర్నింగ్ అప్రోచ్ లో ఇన్పుట్ గా ఇవ్వచ్చు. ఇంప్రూవ్స్ విత్ మోర్ డేటా. ఇంకా చెప్పాలి అని అంటే ఎక్కువ డేటా ఇస్తే ఇంకా ఎక్కువ యాక్యురేట్ గా మీకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఎస్ ఒక 1000 ఎక్స్రే ఇమేజెస్ ఇచ్చారు, చాలా వాటిలో పాజిటివ్ ఉంది అండ్ చాలా నెగిటివ్ ఉన్నాయి అని అనుకుందాం. ఎన్ని ఎక్కువ ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది కంప్యూటర్, అంత ఎక్కువ నేర్చుకుంటుంది. కాబట్టి మీకు కొత్తగా ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చిన వెంటనే చాలా యాక్యురేట్ గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ దెన్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్? నీడ్స్ లార్జ్ డేటా. మీకు పర్ఫెక్ట్ యాక్యురసీ పర్ఫెక్ట్ గా రావాలి, యాక్యురేట్ గా అవుట్పుట్ రావాలి అంటే చాలా లార్జ్ డేటా ఉండాలి. ఈ లార్జ్ డేటా ఎక్విజిషనే మనకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ లార్జ్ డేటాని ఈడిఏ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. సో అది చేయటం, అదంతా చేసుకోవాలి మీరు ఏదైనా మిషన్ లెర్నింగ్ ఇచ్చే ముందు డేటాని. అది డేటా అలా చేయటం కూడా చాలా టఫ్ ఉంటుంది. హార్డర్ టు ఇంటర్ప్రెట్. మనం అస్సలు ఇంటర్ప్రెట్ చేయలేం. ఓకే, ఎందుకంటే ఓన్ గా అది అవుట్పుట్ ఇచ్చేస్తున్నప్పుడు పలానది అవుట్పుట్ వస్తుంది అని మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం, ఎందుకంటే మనం ఇవ్వట్లేదు కదా ప్రోగ్రామ్ ని. మనం ఒక డేటాని మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఇస్తున్నాం, అది డిసైడ్ చేస్తుంది ఏం అవుట్పుట్ రావాలి అనేది. సో వి కాంట్ ఇంటర్ప్రెట్ అండ్ రిక్వైర్స్ ట్రైనింగ్ టైం. ఇంత పెద్ద డేటాని ఇస్తున్నప్పుడు ఆ డేటా గురించి నేర్చుకోవడానికి ఆ డేటాకి ట్రైన్ అవ్వడానికి డెఫినెట్ గా మోడల్ కి కొంత టైం పడుతుంది. నౌ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ విత్ an example. What is the example? The example is spam mails filtering. Okay, ఒకసారి చూద్దాం. ఈ spam mails అంటే మనకు వచ్చే మెయిల్స్ లో spam ఏంటి, not spam ఏంటి. How to identify spam mails and not spam mails of our inbox. So traditional programming approach లో ఏం జరుగుతుందో చూడండి. Programmer writes rules like if email contains free money, mark as spam. Okay, and then if email contains win prize, mark it as spam. So computer simply follows these rules. ఓకే, అంటే ఏం చేస్తారు ప్రోగ్రామ్, ట్రెడిషనల్ ప్రోగ్రామ్ లో ఈమెయిల్ లో కనుక ఫ్రీ మనీ ఉంటే స్పామ్ అని, ఈమెయిల్ లో కనుక విన్ ప్రైజ్ ఉన్న స్పామ్ అని, ఈ రెండు రూల్స్ కనుక మీరు రాసేసారు అనుకోండి. సో ఆటోమేటికల్ గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లో ఏం జరుగుతుంది, కంప్యూటర్ విల్ ఫాలో దీస్ 2 రూల్స్ అండ్ అకార్డింగ్లీ ఇట్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్. ఓకే, అంతే, ఇంకేం చెక్ చేసుకోదు. ఫ్రీ మనీ ఉందా, విన్ ప్రైజ్ ఉందా, ఈ రెండు ఉంటే చాలు మీకు అవుట్పుట్ లో స్పామ్ అని వచ్చేస్తుంది, లేకపోతే నాట్ స్పామ్ అని వస్తుంది. బట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెషిన్ లెర్నింగ్ అప్రోచ్? ఎస్, ఏం చేయాలి మీరు ఫస్ట్ చూడండి. యూ హ్యావ్ టు గివ్ థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ టు ద మోడల్. And in those emails, you may have spam mails and not spam mails. Label them, labeled as spam and labeled as not spam. The ML algorithm learns patterns. మీరు ఏదో అల్గరిథం యూజ్ చేస్తారు కదా వీటన్నిటిని చేయడానికి, దట్ అల్గరిథం లర్న్స్ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ లో ఏమేమి ఉండొచ్చు, సస్పీషియస్ వర్డ్స్, ఈమెయిల్ స్ట్రక్చర్, సెండర్ బిహేవియర్. ఓకే, ఈ మూడింటిని చెక్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ అల్గరిథం. ఓకే, సస్పీషియస్ వర్డ్స్ ని, ఈమెయిల్ స్ట్రక్చర్ ని, సెండర్ బిహేవియర్ ని, ఈ మూడు ఎలా ఉన్నాయి మీరు ఇచ్చిన థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ లో. ఓకే, అంటే స్పామ్ మెయిల్ లో ఎలా ఉంది, నాట్ స్పామ్ మెయిల్ లో ఎలా ఉంది, స్పామ్ మెయిల్ లో సస్పీషియస్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, ఈమెయిల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సెండర్ బిహేవియర్ ఎలా ఉంది, అన్ని మెయిల్స్ లో ఇచ్చిన థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ లో. ఓకే, స్పామ్ లో స్ట్రక్చర్ ఎలా ఉంది, నాట్ స్పామ్ లో స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇట్ విల్ లెర్న్, ద ML algorithm learns patterns.
మీరు ఒక న్యూరల్ నెట్వర్క్ ని యూజ్ చేయొచ్చు, లేదా క్లాసిఫైయర్స్ ని యూజ్ చేయొచ్చు. మీ ఇష్టం అది. ఎలాంటి క్లాసిఫైర్ అయినా వాడొచ్చు, న్యూరల్ నెట్వర్క్స్ అయినా వాడొచ్చు, డీప్ లెర్నింగ్ అయినా వాడొచ్చు. మోడల్ గా అన్నమాట. ఆ మోడల్ కి మీరు ఇవన్నీ ఇచ్చేసిన వెంటనే ఇట్ విల్ లెర్న్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెయిల్ అండ్ ఎనీ సస్పీషియస్ వర్డ్స్ ఇన్ ద మెయిల్ అండ్ సెండర్ బిహేవియర్ ఏంటి మొత్తం ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ జనరేట్స్ ఎ మోడల్ దట్ కెన్ డిటెక్ట్ స్పామ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇవంతా నేర్చుకున్నాక మీరు కొత్తగా ఏదైనా ఒక ఈమెయిల్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అది స్పామా నాట్ స్పామా అని చెప్పేస్తుంది. బికాస్ దానికి ఆల్రెడీ తెలుసు స్పామ్ మెయిల్ ఎలా ఉంటుంది, నాట్ స్పామ్ మెయిల్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరే థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఇచ్చి ఆ మోడల్ ని ఆ మోడల్ కి మీరు నాలెడ్జ్ ని ఇచ్చారు కాబట్టి మోడల్ విల్ లెర్న్ ఇట్ సెల్ఫ్ and it will predict whether the new mail is spam or not spam. Okay. Now coming to the differences between traditional programming and machine learning, these are the simple differences. Yes, the first one, rules manually written by humans, maname rayali, and rules learned automatically from data. Machine will learn automatically. Works well when rules are clear. Yes, already I explained. Works well when rules are complex. It works both for clear rules and also complex rules. So we know data plus program gives output, data plus output gives model. And it is a fixed logic, it is adaptive logic. Depending on the data and output we are giving at the input side, yes, the model will learn an adaptive nature. Okay. అంటే కొత్త డేటాని కొత్త అవుట్పుట్ ఇది కావాలని మీరు ఇచ్చేసినప్పుడు అకార్డింగ్ గా మోడల్ లెర్న్ చేస్తుంది కాబట్టి ద లాజిక్ ఈస్ కాల్డ్ అడాప్టివ్ లాజిక్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.